నమస్తే మిత్రులారా. ఈరోజు యోగా క్లాస్ కొత్తగా ఒక ట్రయల్ కింద అప్లోడ్ చేశాము. ఈరోజు అంటే పొద్దున చేసేటువంటి యోగానే అప్లోడ్ చేశాము. చాలామంది ఈ పెడుతున్నారు అన్నమాట. అంటే సార్ సాటర్డే రోజు కూడా అప్లోడ్ చేయండి, లేకపోతే వీక్లీ 5 days చేస్తున్నాము, మళ్ళీ సాటర్డే సండే చేయకపోతే మండే రోజు వచ్చేసరికి బద్ధకం వస్తుంది, కొంచెం ఏదైనా మీరు సాటర్డే రోజు కూడా అరేంజ్ చేయండి అంటే ఈరోజు చేసాము. మాకు కూడా డౌట్ ఉన్నది, అంటే అలవాటు లేదు కదా చాలామంది, సాటర్డే రోజు అసలు చూడరేమో అనుకున్నాను. కానీ ఈరోజు యోగా క్లాస్ చాలామంది చేశారు చూసి. సో అయితే ఇక నుంచి ప్రతి సాటర్డే చేద్దాం, సండే రోజు మాత్రం చేయము ఖచ్చితంగా. సండే రోజు నేను కూడా చేయనండి నిజం చెప్పాలంటే. సండే రోజు కొంచెం మాకు కూడా బద్ధకమే, వీక్లో ఒక రోజు ఉండాలి ఖచ్చితంగా, కొంచెం ఇస్తేనే బాడీ కూడా రిలాక్స్ అవుతుంది దానికి. అందుకోసం ఇక్కడి నుంచి మనం ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు 6 రోజులు యోగా క్లాస్ అప్లోడ్ చేద్దాము, దాన్ని చూసి చేసుకోవచ్చు, సరేనా? అలాగే ఈరోజు సాయంత్రం మనం రొటీన్ లాస్ట్ కొన్ని వారాల నుంచి మనం చేస్తున్నాం కదా, సాయంత్రం 7 to 8 మధ్యలో మనం లైవ్ చాట్ ప్రోగ్రామ్ పెడతాం. ఈరోజు లైవ్ చాట్ ప్రోగ్రామ్కి రండి, మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి మనం మాట్లాడదాం, డిస్కషన్ వీలైనంత వరకు రకరకాల ప్రాబ్లమ్స్ని అటెండ్ కావడానికి మనం ట్రై చేద్దాం. లాస్ట్ వీక్ మనం ఇచ్చినటువంటి గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి మనం చెప్పాము, దానికి ఫాలో అయ్యారట వాడు, ఫాలో అయ్యి ఇంట్లో చేశారు, ఏదో సర్జరీ అని చెప్తే కూడా కేసు చూద్దామని చెప్పి ట్రయల్ కింద వేశారు. కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ అన్ని పడిపోయాయి, 6 days చేయగానే పడిపోయాయి, మీ చెప్పిన రెమెడీతో అయింది, చూశాను నేను చేశానని చెప్పి పెట్టారు. వాళ్ళు ఒక వీడియో కూడా పెట్టారు, ఒక వాట్సాప్ వీడియో కూడా పెట్టారు, నేను ఇలా చేశాను సరే అని చెప్పి వాళ్ళు కూడా పెట్టారు. మనం ఐ థింక్ 2 days బ్యాక్ అప్లోడ్ చేసినట్టున్నాం, దాన్ని చూసే ఉంటారు మీరు. సో చాలామంది సిన్సియర్ ఫాలో, చాలా హ్యాపీగా ఉంది మాకు. అంటే జస్ట్ ఏదో ఈయన చెప్తాడులే ఫ్రీ కదా ఇంటి ఇందామని అని చెప్పి కాకుండా మేము చెప్పి చాలా సిన్సియర్గా రాస్తున్నాం. చాలామంది మెసేజ్లు కూడా పెడుతున్నారు, సార్ మేము మీరు చెప్పిన తర్వాత ప్రతిరోజు యోగా చేస్తున్నాము, పొద్దున్నే చేస్తే మాకు డయాబెటీస్ కూడా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది, బాడీ కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ బాగా పెరిగిందని కామెంట్లు పెడుతుంటే మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. పర్లేదు, మనము చెప్పేది జనాలు ఫాలో అవుతున్నారు, వాళ్ళు సిన్సియర్గా చేస్తున్నారు, రిజల్ట్స్ చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో చెప్పింది వినేయకుండా దాని రిజల్ట్స్ చూస్తున్నారు. అంటే మేము చేసిన ప్రయత్నం సక్సెస్ అవుతుందని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి మిత్రులారా, అలాగే అన్ని వారాలు చేసినట్టు ఈ వారం కూడా ఈ రోజు కూడా మీరు సాధ్యమైనంత మీ ప్రాబ్లమ్స్ని షార్ట్ కట్ మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. అన్ని 10 రకాల ప్రాబ్లమ్స్ ఒకటేసారి చెప్పకుండా ఒక ఉన్నటువంటి ప్రాబ్లం ఒక్కొక్కటి, అంటే మీది ఒక ప్రాబ్లం చెప్పిన తర్వాత దానికి రెమెడీ చెప్తాం. ఎందుకంటే మనం చెప్పే చిట్కా ఇంట్లో, అంటే పెద్ద ప్రాబ్లమ్స్ కూడా కాకుండా సాధ్యమైనంత వరకు మీ ప్రాబ్లం ఏంటి అనేది మీకు క్లారిటీ ఉంటే మనం చిట్కాలు చెప్పడం కూడా చాలా ఈజీ అవుతుంది. లాస్ట్ వీక్ ఏమైందంటే డయాగ్నోసిస్ మనల్ని చేయమంటున్నారు. చూసి నాకు ఇక్కడ దద్దులు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఆ డయాగ్నోస్ చేయమంటే దద్దులు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అలాగే నేను తినంగానే కడుపులో కొంచెం గ్యాస్ లాగా వచ్చేసి గుండెలు పట్టేసినట్టు ఉంటుంది, ఎందుకు ఉంటుంది? ఇది కాదు, ఎందుకంటే ఇది మనం కండక్ట్ చేసేది ఒక 60 minutes ప్రోగ్రామ్. 60 minutesలో డయాగ్నోసిస్ చేస్తూ కూర్చోలేదు. డయాగ్నోసిస్ చేయాలంటే డైరెక్ట్గా డాక్టర్తో కలవాలి. అదే మనం కూడా చెప్పాము, అదే మొన్న లాస్ట్ చాట్లో కూడా మనం అదే చెప్పాము. వచ్చి పర్సనల్గా కూర్చొని మీ ప్రాబ్లం ఏంటని డిస్కస్ చేసి చాలా కారణాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక సిమ్టమ్ మీకు కనిపించింది అంటే దానికి సంబంధించిన డిసీజెస్ చాలా ఉండొచ్చు. అది ఏ డిసీజో తెలియకుండా మనమైతే చిట్కాలు చెప్పాం. అందుకని మనము దీంట్లో క్లియర్గా నాకు ఈ ప్రాబ్లం ఉంది, దానికి ఏ చిట్కా, ఇంట్లో ఏం చేయాలి అనే దానికి మాత్రమే చెప్తాం. అంతేగాని నాకు ఇది ఉంది, ఇదేం ప్రాబ్లం నువ్వు కనిపెట్టంటే చెప్పడానికి మాత్రం కుదరదు. అది ఎవరికి కాదు, ఏ డాక్టర్కి వీలు కాదు, చూస్తే పర్సనల్ కలిస్తే తప్ప. కాబట్టి ఇదొకటి మిత్రులారా, మీ ప్రాబ్లం చెప్పండి, దానికి చిట్కాలు మనం చెప్తాం. అందరికీ మనం మనవ చేసేది ఒకటి. ఇంకొకటి, మీ ప్రాబ్లం చెప్పేసిన తర్వాత దానికి ప్రాబ్లం ఉంటే మనం చెప్పగలం, కానీ దీనికి చెప్పు దీనికి చెప్పు అని చెప్పి కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నారు. లాస్ట్ టైం కూడా ఏదో సంథింగ్ బ్రెస్ట్ సైజు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి అడిగారు ఎవరు యంగ్స్టర్స్కి. బ్రెస్ట్ సైజ్ ఎక్కువైపోతుంది, దీని మెథడ్స్ ఏంటి అంటే దానికి చెప్పాను. దీనికైతే చిట్కాలు లాంటివి ఏముండవు మనకు, దానికి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఒక జిమ్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళేసి దానికి సంబంధించిన చెస్ట్ షేపింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేసుకుంటే సరిపోతుందంటే ఇంకో 100 సార్లు కొడతారు. చెస్ట్ ఎక్సర్సైజ్ నాకేంటి బ్రెస్ట్ సైజ్ తగ్గాలి ఏం చేయాలి కొడుతూనే ఉన్నారు అయిపోయిన దాకా.
దానివల్ల కొట్టి ప్రయోజనం ఏముంది? మేము చెప్పేదైతే మేమే చెప్పేస్తాం కదా. ఉంటారు కొంతమంది ఉంటారు ఇలా, ఏంటంటే అదొక సైకిక్ అంటారు మేము. కాబట్టి ఈ మెంటాలిటీ కరెక్ట్ కాదు. ప్రాబ్లం లేనిది అంతే. ప్రతిదానికి ఉండదు. ప్రతి సిస్టమ్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ప్రతి సిస్టమే అన్నిటికీ చెప్పలేదు. ఇప్పుడు నేచర్ క్యూర్ అంటే మాకు కొంత లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని వరకే మేము చేయగలం. అది ముఖ్యంగా ఈ ఆన్లైన్ చేసేటప్పుడు ఇంకా చాలా తక్కువ లిమిటేషన్స్ ఉంటాయి. అంటే మేము ఇచ్చేదానివల్ల మీకు అయితే మంచి జరగాలి, చెడు మాత్రం జరగకూడదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం మేము. అందుకని ఏది పెడితే అది చెప్పం. మాకు చాలా తెలుస్తాయి, కానీ కాకపోతే అది డైరెక్ట్గా పర్సన్తో కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళ రిపోర్ట్స్ ఉండి వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఇచ్చేటువంటి రెమెడీ వేరే ఉంటుంది. అలా కాకుండా ఇలా డైరెక్ట్గా మీరేదో మెసేజ్ పెట్టారు, మాకు తెలిసింది ఏదో చెప్పడం కొంతవరకు అవగాహన మీద ఇస్తాం అంతే తప్ప దాన్ని పూర్తి మా మెథడ్స్ వాడడం వల్ల ఎవరికీ నష్టం ఎప్పుడూ రాకూడదు అనే ఉద్దేశంలో మేము ఇస్తాం. కాబట్టి మాకు నిజంగా ఆ క్రైటీరియాలోనే ఉంటే వాటికి సంబంధించిన రెమెడీస్ ఇస్తాం, లేకపోతే మేము ఇవ్వలేము. దానికి డైరెక్ట్గా మన ఆశ్రమానికి వచ్చి కలవండి అని చెప్తాము. దయచేసి ఇది గమనించండి. అంతేగాని ఏది పెడితే అది చెప్తే అది కుదరదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది చాలా రకరకాల మెడికల్ బుక్లో ఉండేటువంటి మేము కూడా వినున్నాం ఒక్కోసారి. అట్లాంటి చెప్పి దీనికి ఏంటి రెమెడీ చెప్పు అంటారు. అన్ని రెమెడీస్ ఎలా చెప్పగలం? అంటే చిట్కాలు చిన్న ప్రాబ్లమ్స్కి మనం చెప్పవచ్చు, కొంతవరకు ఉంటుంది. 82 years ఒకే చెప్తాను నేను. 82 years CKD క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చి క్రియాటిన్ వచ్చి 12.8 ఉంది. బీపీ వచ్చి 190/130 మెయింటైన్ అవుతుంది. ఓకే, డాక్టర్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నారు. దీనికి చిట్కా చెప్పని మన వాళ్ళు పెడతారు ఎవరు? దానికి ఎలా చెప్పగలమండి? అంత చిన్నదానికి మనం చెప్పలేం కదా. అవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్. కాబట్టి దీనికి ఒక లిమిటేషన్ ఉంది అని ఇది నేను మీకు చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, ఇంతసేపు చెప్పింది మనం చేసేటువంటి లైవ్ చాట్కి ఒక లిమిటేషన్ ఉంటుంది. చిన్న సమస్యల కోసం మీరు మొయినాబాద్కి వచ్చి అది పనిగా మమ్మల్ని కలిసి మీ టైం వేస్ట్ చేసుకోవడం వద్దు అనే ఉద్దేశంతో మనం ఈ లైవ్ చాట్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. ఇది ఒక్కటి మీరు గమనించండి. ఆ చిన్న ప్రాబ్లమ్స్కి రానక్కర్లేదు, అనవసరంగా తగ్గిద్దాం. ఎవరైనా సరే సివియర్ ప్రాబ్లం, ఇప్పుడు నేను చెప్పాను చూసారా, CKD కిడ్నీ ఫెయిల్యూర్కి, అటువంటి వాళ్ళు డైరెక్ట్ వచ్చి కలవాలి. డైరెక్ట్ వచ్చి కలిస్తే వాళ్ళతో కలిసి మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లము ఒకటి, వాళ్ళు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ని బట్టి దాన్ని బట్టి మనం ఏదైనా రెమెడీస్ ఇవ్వగలం. అంతే తప్ప అన్ని చిట్కాలతో పోతాయని మాత్రం అనుకోవద్దు. చెప్పకపోతే నా ప్రాబ్లం చెప్పు, నా కాదు, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మిత్రులారా, ఇంతసేపు నేను చెప్పిన నా బాధ మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఈరోజు సాయంత్రం కొంచెం ఈ జాగ్రత్తలు, ఈ ప్రికాషన్స్ తీసుకుంటూ వస్తే మన లైవ్ చాట్ ప్రోగ్రామ్ ఇంకా హ్యాపీగా అవుతుందని నేను అనుకుంటాను. తప్పకుండా 7 to 8 మధ్యలో కలుస్తారు కదా. అంతవరకు నమస్తే.